హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అయితే ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ నవంబర్ 24కి ఎగ్జామ్ అందరు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా మెరిట్ లిస్ట్ అయితే పెట్టలేదు. మెరిట్ లిస్టు ఇదే అని కాదు, ప్రతిసారి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్కి అన్ని ఆటంకాలే వస్తున్నాయి. ఇందులో 308 పోస్టులు ఆయుష్ ఫార్మసిస్ట్ పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీటికి మనకు ఆల్రెడీ 730 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. ప్లస్ 308 పోస్టుల కలపడానికి అవకాశం ఉందా లేదా అనే విషయం గురించి చర్చిస్తే, ఈ 308 పోస్టులలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు, అంటే వాళ్ళకు అర్హత ఓన్లీ ఇంటర్మీడియట్ ఉందన్నమాట. ఇంటర్మీడియట్ అర్హత మీద వాళ్ళని కాంపౌండర్గా వాళ్ళని రిక్రూట్ చేసి వాళ్ళతో నడిపిస్తున్నారు. అయితే వాళ్ళు రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు కాదు. ఇప్పుడు ఫార్మసిస్ట్గా ఉండాలంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్టే ఉండాలి. అది ఆయుష్ అయినా సరే, అలోపతి అయినా సరే, హోమియోపతి అయినా సరే. అసలు ఫార్మసిస్ట్ రిజిస్టర్డ్ ఫార్మసిస్టే లేకుండా ఓన్లీ కాంట్రాక్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళను ఫార్మసిస్ట్గా గుర్తించడానికి వాళ్ళు ఏ విధంగా అర్హత పొంది ఉంటారు? ఒకవేళ ఆ ఫార్మసిస్టులు లేరంటే మనని వేరే ఫార్మసిస్టులు అలోపతి కానీ, ఆయుష్ కానీ, ఆయుర్వేద ఫార్మసీ ఇవన్నీ రిక్రూట్ చేసినా వాళ్ళకి కొద్దిగా అవగాహన ఉంటుంది. మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఏంది, యూజెస్ ఏంది, దాని యొక్క కెమికల్ కాన్స్టిట్యుయెంట్స్ ఏంది అనేది మనకు తెలుస్తుంటుంది. అదే ఇంటర్మీడియట్ బేస్ ఉన్న వాళ్ళకి కనీసం మనకున్నంత నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉండదు కదా. అలాంటి వాళ్ళను ఎలా అర్హతగా వాళ్ళు ఆ జాబ్కి కరెక్ట్ అని గుర్తించి వాళ్ళకు ఇవ్వడమే రాంగ్. చాలామంది అంటున్నారు, ఇప్పుడు మనకు ఆ పోస్టులు యాడ్ చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు వాళ్ళని రిక్రూట్మెంట్ చేశారు కదా, లీగల్ ఇష్యూస్ వచ్చాయా? వాళ్ళకి అర్హత లేకున్నా కూడా వాళ్ళని కాంపౌండర్గా పెట్టి వాళ్ళ ఫార్మసిస్టులు గుర్తించడానికి, మమ్మల్ని గుర్తించాలని వాళ్ళు అడుగుతున్నారు కదా. ఇప్పుడు అర్హత లేని వాళ్ళనే మీరు అసలు ఆ పొజిషన్లో, ఆ పోస్టింగ్లో ఉండడమే లీగల్ ఇష్యూ అది. మళ్ళీ మీరు వాటిని రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని పెట్టాలనడం అది ఎంతవరకు కరెక్టు? మీకు సర్టిఫికేట్ ఉందంటే అది ఓకే, మీకు రిక్రూట్మెంట్ చేయకుండా అందులో పెట్టిర్రు, ఇన్ని రోజులు చేసిర్రు, ఇప్పుడు మమ్మల్ని పెట్టండి అని అడిగితే అదొక న్యాయం అనుకోవచ్చు. కానీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఏమి అవగాహన లేకుండా ఓన్లీ ప్రాక్టీస్ పర్పస్, వాళ్ళకి ఇంత నాలెడ్జ్ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి మేమే రిజిస్టర్ ఫార్మసిస్ట్గా ఫిక్స్ అయిపోతామంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు రిజిస్టర్ ఫార్మసిస్ట్ మనము డిగ్రీలు అయిపోగొట్టుకొని రిజిస్టర్ ఫార్మసిస్ట్గా సర్టిఫికేట్ పొంది ఉండి మనం ఎలిజిబుల్ కాదంటే వాళ్ళు ఏ రకంగా ఎలిజిబుల్ అవుతారు? ఇస్తే మనకైనా ఇవ్వాలి, లేకపోతే ఆ కోర్సు ఆయుష్ పోస్టులలో కోర్సు లేనప్పుడు, వాటికి అభ్యర్థులు లేనప్పుడు దానికి మెజారిటీగా మనమే అర్హత పొంది ఉంటాం, మనకే ఇవ్వాలి. సరే పోనీ వాళ్ళు ఇన్ని రోజులు 17 ఇయర్స్ చేశారు కదా, 17 ఇయర్స్ చేశారు కాబట్టి వాళ్ళకు ఒకవేళ న్యాయం జరగాలి అని అంటే వాళ్ళని ఒక అసిస్టెంట్లుగా పెట్టండి. లేదంటే ఇప్పుడు ఫార్మసిస్ట్కి అసిస్టెంట్స్ ఉంటారు కదా, కాంపౌండర్స్ అంటే ఇప్పుడు కాంపౌండర్స్ అంటే అసిస్టెంట్గా అయితే ఓకే, పర్వాలేదు, ఇంటర్మీడియట్ బేస్ ఉన్న వాళ్ళే రిజిస్టర్ ఫార్మసిస్ట్గా కొనసాగుతాము అని అంటే వాళ్ళు ఇప్పుడు ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు తెలిసి తెలియక ఏ యూజెస్ తెలియదు, మెకానిజం ఆఫ్ యాక్షన్స్ తెలీదు, ఏం తెలీదు. ప్రాక్టీస్ బేస్డ్గా రిజిస్టర్ ఫార్మసిస్ట్గా ఇప్పుడు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళకు సర్టిఫికేట్ జారీ చేయమంటే చేస్తారా? చేయరు కదా. మనం రిజిస్టర్డ్ అయి ఉన్న వాళ్ళకే మనం ఇంత సగం నాలెడ్జ్, అలాంటిది ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకు ఏ రకంగా ఇస్తారండి? మనం ఖచ్చితంగా ఫైట్ చేస్తే అది ఫార్మసిస్టులకు తప్ప వేరే వాళ్ళకు పోస్టులు ఇవ్వడానికి అవకాశం ఉండదు. మనం ట్రై చేసామంటే, మనం ప్రయత్నించామంటే అవి ఖచ్చితంగా మనకే యాడ్ అవుతాయి. కాకపోతే వాళ్ళని అటెండర్లుగా, కాంపౌండర్లుగా అదే విధంగా కొనసాగించడానికి ఎగ్జెప్షన్ ఇస్తారు కానీ వాళ్ళనే రిజిస్టర్ ఫార్మసిస్ట్ కొనసాగడానికి వాళ్ళ అర్హత లేదు. మనమే మోస్ట్ ఎలిజిబుల్ ఉన్నాం. కావలిస్తే ఇప్పుడు ఒక సెంటర్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి అని అంటారు కదా, అందులో మినిమం ఒక కాంపౌండర్ని ఫిక్స్ చేసి మిగతా వాళ్ళనందరూ ఫార్మసిస్ట్గా, వాళ్ళకి అసిస్టెంట్గా కాంపౌండర్స్ని పెట్టొచ్చు. లేదంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ పెట్టేసి వాళ్ళని కాంపౌండర్స్గా కూడా వెయిటేజ్ ఇచ్చి ఓన్లీ కాంపౌండర్స్గానే రిక్రూట్ చేయొచ్చు, పోస్టులు అదనంగా క్రియేట్ చేసి. కానీ వాళ్ళను ఫార్మసిస్టులుగానే గుర్తించడం అనేది అసలు జరగని పని, ఇంపాసిబుల్. దానికి లీగల్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తేనే లీగల్ ఇష్యూస్ వస్తాయి. అంతేకాని మనము అడిగితే మనకి యాడ్ చేస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయని అనుకోవడం చాలా రాంగ్.
వాళ్ళకు అర్హత లేకుండానే వాళ్ళను రిక్రూట్ చేసి వాళ్ళ దగ్గర జాబ్ చేయిస్తున్నప్పుడు రాని లీగల్ ఇష్యూస్, మన అర్హత పొంది ఉండి సర్టిఫికేట్ పెట్టుకొని మనం అడిగితే లీగల్ ఇష్యూస్ ఎందుకు వస్తాయండి? మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్టాఫ్ నర్స్ వాళ్ళకి యాడ్ చేశారు కదా! వాళ్ళకి వచ్చాయా లీగల్ ఇష్యూస్? వాళ్ళు యాడ్ చేయించుకున్నారు కదా! ఇప్పుడు మనం ప్రయత్నం చేసేది మన చేతిలో పెట్టుకొని, మనం ప్రయత్నం చేయకుండా అవి యాడ్ అయితావో కావో, లీగల్ ఇష్యూస్ వస్తాయో, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అని మనం డిస్కస్ చేసుకొని టైం చేయి దాటిపోతే ఏం చేస్తామండి ఇంకా? ఆల్రెడీ ఎగ్జామ్స్ అయిపోయాయి. మెరిట్ లిస్ట్ పెట్టారనంటే ఇంక సెలక్షన్ లిస్ట్ పెట్టేస్తారు. ఇప్పుడు 2018లో వచ్చింది నోటిఫికేషన్. మళ్ళీ ఇప్పుడు 2024లో నోటిఫికేషన్ ఇస్తారు. మళ్ళీ ఇంకెప్పుడు వస్తుందండి నోటిఫికేషన్? ఇప్పుడున్న జనరేషన్ అంతా దాటిపోతుంది. నెక్స్ట్ ఫ్రెషర్స్ వస్తారు. ఖాళీలైన వేకెన్సీస్ నింపుతారు. ఇప్పుడు మనకొచ్చిన అవకాశంలో మనకు జాబ్స్ మినిమమ్ మీడియం మార్క్స్ ఒక 40, 50లో వచ్చిన వాళ్ళు కూడా జాబ్ రావాలంటే ఖచ్చితంగా మనకి 308 పోస్టులు యాడ్ కావాల్సిందే. 308 పోస్టులు యాడ్ అయితే జోన్‌కి ఒక 30, 40 పోస్టులు అదనంగా యాడ్ అవుతాయి. మనకు మెరిట్‌లో ఉన్న వాళ్ళు కేటగిరీ వైస్‌గా చాలా మందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటది. ఒకసారి మీరు ఆలోచించండి ఈ విషయం మీద. ఇగో ఇది ఇక్కడ న్యూస్ పేపర్‌లో ఇచ్చారు. 17 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఫార్మసిస్ట్‌గా కొనసాగుతున్న తమకు అంగన్వాడీ సూపర్వైజర్ రిక్రూట్‌మెంట్ మాదిరి కోర్సును 5 ఏళ్లు పూర్తి చేయాలని నిబంధన పెట్టి విద్యార్థులను తమను మినహాయింపు ఇవ్వాలని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేని పక్షంలో 17 ఏండ్ల కాంట్రాక్టు సర్వీస్ను గుర్తించి ప్రత్యేకంగా మార్కులు ఇవ్వాలని నిబంధనలు సడలించి ఆయుష్ ఫార్మసిస్టు పోస్టుకు తమను కూడా అర్హతలుగా గుర్తించాలని 421 మంది కాంట్రాక్టు ఫార్మసిస్టులు కోరుతున్నారు. ఏ విధంగా కోరుతారండి? అర్హత లేనిది. వాళ్ళను సర్టిఫికేట్ లేదు, అర్హత లేదు, ఫార్మసిస్టులుగా గుర్తించాలని వాళ్ళు అడుగుతున్నారు. మనం సర్టిఫికేట్లు పెట్టుకొని మాకు అవకాశం ఇయ్యని అడగడంలో తప్పులేదు కదా! థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ గురించి సంబంధించిన డీటెయిల్స్ డిస్కషన్ గురించి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.